brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పెద్దోళ్ళకి పెద్ద బాదుడు అపార్ట్మెంట్లలో వసూలు చేసే మెయింటెనెన్స్ ఛార్జీలపై జీఎస్టీ స్లాబ్ మారిందా? 20 లక్షలు దాటితే ఏ స్లాబ్ పరిధిలోకి వస్తుంది? అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఏడాదికి ఎంత చెల్లించాలి? హోటల్లో భోజనం విషయంలోనూ మార్పులు జరిగాయా? రూమ్ ఛార్జ్ 7,500 రూపాయలు దాటితే భారీగా జీఎస్టీ చెల్లించాల్సిందేనా? కేంద్ర ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ వస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి స్లాబుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే బడ్జెట్లోనూ పలు ప్రతిపాదనలు చేయగా అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అపార్ట్మెంట్లో వసూలు చేసే మెయింటెనెన్స్ ఛార్జీలపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఇక అపార్ట్మెంట్ అసోసియేషన్లు జీఎస్టీ 18% చెల్లించాల్సి ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో నెలకు మెయింటెనెన్స్ 7,500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా వార్షిక వసూలు 20 లక్షలు దాటినా 18% జీఎస్టీ పరిధిలోకి వస్తోంది. 20 లక్షలకు చేరుకునే ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఏటా 3.6 లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లించాలి. మరోవైపు హోటల్లో బస చేస్తున్న అతిథులకు అదే హోటల్ నుంచి ఆహారాన్ని తెచ్చి వాళ్ళు ఉన్న రూమ్లో సర్వ్ చేస్తే కూడా భారీగా జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. ఒక రోజు రూమ్ ఛార్జ్ 7,500 రూపాయలు దాటితే 18% జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఇప్పటి వరకు 5% జీఎస్టీ అమల్లో ఉండగా ఇక నుంచి 18% స్లాబ్ పరిధిలోకి మారనుంది. దీంతో హోటల్లో భోజనం ఖర్చు కూడా భారీగా పెరగనుంది.